అమ్మమ్మ కథలకి స్వాగతం. స్నేహం చేయడం మంచిదే, అలా అని చెడు స్నేహాలు చేయకూడదు. అలా చేస్తే మనకే వారి మూలంగా హాని కలుగుతుంది. అది ఎలాగో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. కథ పేరు స్నేహం. ఒక ఊరిలో ఓ గాడిద ఉండేది. పగలంతా యజమానికి పనుల్లో సహకరించేది. సాయంత్రం అయ్యేసరికి ఊరి చివర పచ్చిక బయళ్ళకి వెళ్ళి కడుపు నిండా గడ్డి తిని ఇంటికి వచ్చేసేది. ఓ రోజు అలానే మేతకు వెళ్ళిన గాడిదకి ఓ నక్క ఎదురయింది. గాడిద బావా, ఈ సాయంత్రం వేళ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. పచ్చగడ్డి కోసం ఊరి చివరికి అంది గాడిద. రోజు అక్కడికే వెళ్తావా? నక్క ప్రశ్నించింది. అవును, అయితే ఏం అంది గాడిద. చుట్టూ ఇన్ని పొంట పొలాలు ఉన్నాయి కదా, వాటిలో పడి తినచ్చుగా సలహా చెప్పింది నక్క. అలా చెయ్యడం తప్పు. ఒకవేళ ఆ పొలం యజమాని కంటబడితే వీపు విమానం మోతే గాడిద చెప్పింది. అలా ఏం జరగదు, నాతో వస్తే నీకు మొక్కజొన్న పొత్తులు తినిపిస్తా ఆశ చూపింది నక్క. నేను రాను, నువ్వు వెళ్ళొచ్చు గాడిద కోపంగా చెప్పేసరికి వెళ్ళిపోయింది నక్క. కొన్ని రోజులు గడిచాయి. రోజు ఇలానే నక్క వచ్చి గాడిదని కలుసుకుని కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయేది. ఓ రోజు, గాడిద బావా, నాకున్న ఒకే ఒక మంచి స్నేహితుడివి నువ్వే. మన స్నేహానికి గుర్తుగా నీకు విందిద్దామనుకుంటున్నానంది నక్క. విందా? ఎక్కడా? ఆశగానే అడిగింది గాడిద. నేను మొక్కజొన్న తోట చూశాను. అక్కడి జొన్న పొత్తులు ఎంత రుచిగా ఉన్నాయో తెలుసా? వస్తే నీకు పెడతా ఎరవేసింది నక్క. దొంగతనంగా వెళ్ళి తినడం తప్పు కదా, వారించింది గాడిద. పోనీ ఓ పని చేద్దాం, నువ్వు పొలం బయటనే నిలబడు, నేను చేలోకి వెళ్ళి నీకోసం జొన్న పొత్తులు తీసుకొస్తా అంది నక్క. నేను రాను అని చాలాసార్లు చెప్పిన గాడిద, నీ స్నేహితుడి కోసం ఈ మాత్రం కూడా చెయ్యలేవా అని నక్క బ్రతిమాలేసరికి వెంట వెళ్ళడానికి ఒప్పుకుంది. గాడిదని ఓ జొన్న తోట దగ్గరికి తీసుకువెళ్ళింది నక్క. గంటలు గడుస్తున్నాయి, కానీ చేలోకి వెళ్ళిన నక్క ఎప్పటికీ రావటం లేదు. మిత్రమా, లోపల ఏం చేస్తున్నావు? తొందరగా బయటికి రా పిలిచింది గాడిద. అయినా రాలేదు నక్క. మరోసారి అరిచింది గాడిద. ప్రయోజనం లేదు. చివరికి వస్తున్నావా లేదా అని గాడిద అనేసరికి ఆ అరుపులు దూరాన పొలంలో ఉన్న యజమాని చెవిన పడ్డాయి. అంతే, యజమాని ఓ కర్ర పుచ్చుకుని పరుగున వచ్చి, నా పంటని రోజు నాశనం చేస్తున్నది నువ్వా? ఈరోజు నీ ప్రాణాలు తీస్తా అంటూ గాడిదని చితకబాదాడు. ఆ అరుపులు చేలో ఉన్న నక్కకు వినిపించాయి. అది తెలివిగా యజమాని కంటపడకుండా పారిపోయింది. దొంగబుద్ధి ఉన్న నక్కతో స్నేహం చేసినందుకు బాధపడుతూ గాడిద నెమ్మదిగా ఇంటి దారి పట్టింది. అందుకని పిల్లలు, స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని స్నేహం చేయాలి. మంచివారితోనే స్నేహం చేయాలి. చెడు బుద్ధి ఉన్న వాళ్ళతో స్నేహం మంచిది కాదు. కథ కంచికి, మనం మన ఇంటికి.